అమరావతి మహిళలపై వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైఎస్ భారతిరెడ్డి అంశంపై బాధ్యత తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. మన రాజధానిగా అమరావతి మనందరికీ గర్వకారణమన్నారు. 10 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని, అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం, మనందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌసు, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది